హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కందికట్టు ఎలా పెట్టాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. చెప్తాను చూడండి. ఫుల్ కప్ ఆఫ్ కందిపప్పు అండి. అండ్ హైలైట్ ఆఫ్ ది డిష్ కొత్తిమీర అండి. 1 కప్ కొత్తిమీర. ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయని ఒక 5 తీసుకున్నానండి. సాల్ట్ అండ్ టర్మరిక్. ఇప్పుడు ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసుకుని ఒక 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకున్నానండి నేను. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి. తర్వాత కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు 4 విజిల్స్ వచ్చాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది 4 విజిల్స్ అంటే మీ పప్పు కన్సిస్టెన్సీ బట్టండి. అది ముద్దపప్పు కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. 4 ఆర్ 5 విజిల్స్ మీ ఆప్షను. అండ్ పప్పు గుత్తి తీసుకుని దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఫుల్గా యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర 1 కప్ ఆఫ్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక స్పూన్ 1½ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం చింతపండు కానీ కారం కానీ వాడమండి. కందికట్టు కదా వాడమండి. పప్పుచారుకి అయితే యూజ్ చేస్తాం. ఇంకా ఆనియన్స్ అని ఇవన్నీ యూజ్ చేస్తాం. దీనికి అవేం అవసరం లేదండి. ఈ కొత్తిమీర బాగా మరగాలి. సిమ్లో పెట్టుకుని బాగా మరగపెట్టండి. అప్పుడే ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగి చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ వంటలు అయితే మనకు చాలా పీస్ఫుల్గా ఉంటాయి. సిమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మరగనివ్వండి. ఈలోపు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. తాలింపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, కరివేపాకు అండి. ఆల్రెడీ నేను కడిగేసుకుని పెట్టుకున్నాను. మిరపకాయలు అండ్ ఇంగువ అండి. నేను పప్పులకి, పప్పుచారులకి, తాలింపులకి ఇంగువ వేసుకుంటాను. అండ్ వెల్లుల్లిపాయలండి కొట్టుకుని పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఫస్ట్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆవాలు యాడ్ చేశాక అవి బాగా చిటపట్టమన్నాక జీలకర్ర యాడ్ చేసుకుంటాను. అది కూడా యాడ్ అయ్యాక వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇవి బాగా వేగాలి కదా. ఇవి కొంచెం ఎర్రగా వేగేదాకా ఉంచుకుని వేగాక అందులో చూడండి ఎర్రగా వేగినాయి కదా. ఇందులో సాయి మినపప్పు కూడా యాడ్ చేశాను. అండ్ కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరగాయ కూడా వేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామన్నప్పుడు ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఈ తాలింపు అంతాని ఈ కందికట్టులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ప్లెయిన్ కందికట్టుతో తినలేం కదండి, అందుకని వడియాలు. నేను వడియాలతో పాటు మజ్జిగలో మిరపకాయలు కూడా వేయించానండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మీకు పప్పు కానీ పప్పుచారులు కానీ ఏ ప్యాటర్న్లో తినడం ఇష్టం? రై కంచం పెట్టుకుని అందులో రైస్ మీద వేసుకొని తింటామా, లేదా బౌల్లో పెట్టుకుని డెకరేట్ చేసుకుని తినడం ఇష్టమా?
ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.